ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్? ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారంటావు కదా. తెనాలి ఎందుకు వెళ్ళలేదు? తెనాలి వెళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు తెనాలి వెళ్తా ఉంటారు, వెళ్ళరు. ఏదో ఎక్కడో కూర్చుని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు తప్పితే గట్టిగా వచ్చి మాట్లాడే దమ్ము కూడా ప్రతిపక్షం లేకుండా పోయింది. కాబట్టి ఈ తెనాలి హత్య మీద అదే పోలీసులతో చంపబడ్డ, అంటే ఆత్మహత్య చేసుకున్న పోలీసుల వల్లే చంపబడిన ఆ జైన్, సిద్ధేష్ జైన్కి ఆ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను కుటుంబానికి. అదేవిధంగా ఈ ఎస్పీని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఎస్పీని సిఐల్ని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా చలో తెనాలి కార్యక్రమం ఉంటుంది. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ చలో తెనాలి అన్నది తెనాల్లోనే అనౌన్స్ చేస్తాను. వెళ్ళి గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చారు. ఆయన వచ్చి చేబ్రోల్లో మీటింగులో మాట్లాడుతారు. ఆయనకి లౌకికవాదం గురించి మాట్లాడాడు. లౌకికవాదం అంటే చంద్రబాబు నీకు తెలుసా అడుగుతున్నారు. నువ్వు తత్వ పార్టీతో సంబంధం పెట్టుకుని లౌకికతత్వం అంటే ఏంటి? నువ్వు ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేసావు, నువ్వు మైనార్టీల్ని అణిచేయడానికి సంకల్పించబడ్డావు. తిరుపతి లడ్డూ మీద నానా యాగి చేసి సిట్టేసావు. పీకింది ఏం లేదు అక్కడ, సిట్టేసి. తిరుపతిలో భక్తులు చనిపోతే యాక్షన్ లేదు, పోలీస్ కేసు లేదు. కానీ లౌకికవాదం గురించి మాట్లాడుతాను. నీకు అసలు సీఎం చేసే అర్హత ఉందా? మొన్న అన్నావు రాయలసీమ వెళ్ళినప్పుడు రతనాల సీఎంగా చేసేస్తాడంట. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, ఎందుకు చేయలేకపోయావు? నీ కొత్త డ్రామాలు, కొత్త మాటలు విని 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 విరమేయడం మానేశాం. అందుకనే చేబ్రోల్ మీటింగ్ వినలేదు. ఎదవసొల్లు చెప్తాడు ఈయన, చెప్పింది చెప్తాడు, ఇతను గొప్పలు లేకపోతే ఇతనికి చేసేది ఏమీ లేదు. నేను మీ తెలుగుదేశం వడ్డే శోభనాదేశ్వరం నువ్వు ఎంత దొంగవు అన్నది, రైతులకి ఎంత మోసగిస్తున్నావు, కార్పొరేట్కి ఎంత పట్టం కడుతున్నావు అన్నది చెప్పాడు. పోతే లౌకికవాదం గురించి మాట్లాడు, క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి ఏంటయ్యా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆయన, లేదంటే ఈయన తప్పు చేశాడు, ఇది మర్యాద. చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నాడా, ఇది వ్యంగ్యం. ఇదేమో మర్యాద, ఇది వ్యంగ్యం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ఇది వ్యంగ్యం. ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ప్రకాష్ ఏమన్నా, ఒక పాస్టర్ చచ్చిపోతే సహజ మరణం చెందితే ఆ పాస్టరు రాజమండ్రిలో సహజమరణం చెందితే నానాయాగి చేస్తున్నారు. చనిపోయేవాడిని మర్యాదగా మాట్లాడాలయ్యా చంద్రబాబు నాయుడు. పాస్టర్ గారు అన్నది, పాస్టర్ అని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ప్రవీణ్ ప్రగడానాన్ని చనిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అతన్ని నెత్తిన పెట్టుకుంది. అతన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడతావా? బుద్ధుందా నీకు అసలు? అది సహజ మరణం అని డిక్లేర్ చేస్తావా సీఎం కింద?
మీ ఎస్పీ ఏమో యాక్సిడెంట్ అంటాడు, నువ్వేమో సహజ మరణం అంటావు, ఇంకోటి ఏదో అంటాడు. సహజ మరణం అయినప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించారు చంద్రబాబు నాయుడు గారు? 26వ తారీఖున అటాప్సీకి వెళ్తే 27వ తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు గారు? మార్నింగ్ 8:30కి డెడ్ బాడీ అక్కడ దొరికితే హైవేలో, ఆ రాత్రి 8 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, ఎంక్విస్ట్ రిపోర్ట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎన్ని అవ్వకుండా నిన్న చేబ్రోల్ మీటింగ్లో సహజ మరణం అంటావా? సిగ్గుందా నీకు అసలు ముఖ్యమంత్రిగా? ఒక మరణం గురించి అంత వ్యంగ్యంగాను, అంత బాధ్యతారహితంగాను నువ్వు మాట్లాడతావు. చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు మీరు చేస్తావు. రేపు 4వ తారీఖున నువ్వు వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు నిజం అనుకుంటే నువ్వు రేపు 4వ తారీఖున హైకోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించక 4వ తారీఖున మాకు పర్మిషన్ ఇచ్చాయి. జూన్ 4న హైకోర్టులో నీ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించకుండా మా వాదనలు జూన్ 4వ తారీఖున బహిరంగ సభకి పర్మిషన్ ఇచ్చాయి. అప్పుడు చూపిస్తాం మేము. నీ పోలీసులు చర్చిలకి వచ్చి బెదిరించడాలు, పాస్టర్లను బెదిరించడాలు, లేదంటే నీ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ప్రతి ఓడిని పాస్టర్లను బెదిరించి, లేకపోతే ఆ అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి 50,000 బైండ్ ఓవర్ కేసులు పెట్టి జడిపించేసి హాస్పిటల్ పాలు చేసేసి ఈ ఎదవ ట్రిక్కులన్నీ మానేస్తే మేము చూపెడతాం. ఆ రోజున ప్రవీణ్ ప్రగడాలని ఏం చేసావు నువ్వు ఆ రోజు చెప్తాం. ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన పక్కన అసిస్టెంట్, పాపం అధికారాలు ఏమి ఉండవు కానీ కొంచెం ఎగిరిపోతూ ఉంటాడు పైకి 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 పైకి, సనాతన ధర్మం అంటాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిస్టర్ పవన్ కళ్యాణ్, నిన్ను సనాతన ధర్మం అంటే ఏంటో నువ్వు చెప్పు చాలు. వాట్ ఈస్ ది సనాతన ధర్మం? అంటే ఇతర మతాలను గౌరవించడం ఇవి కాదు. ప్రతి మతం ఇతర మతాలను గౌరవిస్తారు. అస్సలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే మను ధర్మశాస్త్రమా, అంటే పురాతనమైన సనాతన ధర్మశాస్త్రం అంటే పురాతనమైన ధర్మశాస్త్రం. పురాతనమైన ధర్మశాస్త్రం ఏంటంటే మన ధర్మశాస్త్రం, అది పాటించాలా? అసలు సనాతన ధర్మానికి ఇగో సనాతన ధర్మం అంటే ఇది అని ఒక 4 లైన్లు చెప్పు.